అనుకూలమైనదైతే అనుకూలమైన ఫలితం వస్తుంది. గర్భగుడిలో ఒక ఎలుక తిరుగుతూ ఉండిందంట. దీపపు ఒత్తి అది కొండ చేరుకుంటుంది, అంటే ఆరిపోబోతుంది. అది ప్రసాదం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆ భగవంతుడి చుట్టూ అట్లా తిరుగుతూ ఉండిందంట. దాని తోక తగిలి ఆ ఒత్తి పైకి వెళ్ళిందంట. ఏంటి? దాని తోక తగిలి ఆ ఒత్తి కొంచెం పైకి వెళ్ళిందంట. ఆ దీపం ఆరిపోకుండా అది ఎలగడం మొదలుపెట్టింది. ఆ చిన్న సేవకి ఆ ఎలుకకి మోక్షం వచ్చిందంట. అదే తోక తగిలి అది ఆరిపోయి ఉంటే నరకానికి పోయింది. అందుకని ప్రభుపాదుల వారు ఏంటి అంటే, ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, అరే ప్రపంచంలో జనాలు ఇవన్నీ తెలియక పాపాలు చేసి కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నారు, వాళ్ళని ఉద్ధరింపజేయాలా అనేటువంటి తపన ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో మీరు చూడొచ్చు. నేను చాలామంది సాధువులను చూశాను. వాళ్ళందరూ ఏంటి అంటే జస్ట్ అది కూడా ఒక ధన సంపాదనకి ఒక వ్యాపారం లాగా వాళ్ళకి. కానీ ప్రభుపాదుల వారికి ఏంటి అంటే ఈ జ్ఞానం ఇవ్వాలా, మానవాళిని కాపాడాలా అనేటువంటి తపన మాత్రమే శిల ప్రభుపాదుల వారిలో ఉంది. అందుకనే ఆయన స్వచ్ఛమైనటువంటి సాధువు, స్వచ్ఛమైనటువంటి ఆచార్యుడు. వేరే ఏం లేదు. ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు అన్నారు, మీకుండే వాక్చాతుర్యానికి, మీకుండే లాజిక్, మీకుండే తర్కం ఏంటి? ప్రభుపాదుల వారు పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్. ఆయన సమయస్ఫూర్తి, ఎటువంటి వాడికి ఏ సమయంలో ఎట్లా సమాధానం చెప్పాలా అది యారోలాగా వెళ్ళిపోద్ది. అర్జునుడు బాణంలాగా, శ్రీరామచంద్రుని బాణంలాగా వెళ్ళిపోద్ది, వాడి బుర్రలోకి వెళ్ళిపోద్ది. వాడి అహాన్ని చంపేస్తాడు, వాడిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని తొలగిస్తాడు, తికమకలు అంత గొప్ప వ్యక్తిత్వం. మీకుండే వాక్చాతుర్యానికి 4 నియమాలు చెప్తున్నారు కదా మీరు. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, చూదం లేదు, మద్యం లేదు. వీటిలో కొంచెం సడలింపులు చేస్తే, మాంసభక్షం లేదు అంటే ఏదో గోవు అటువంటి తినకూడదు, ఎలుక, పిల్లి, బొద్దింక తినచ్చు అని కొంచెం ఎగ్జంప్షన్. మద్యం లేదు అంటే పెద్ద బాటిల్ కాదు, చిన్న బాటిల్ అనేదో ఎగ్జంప్షన్. సో ఇట్లాగా వీటిల్లో కొంచెం సడలింపులు చేస్తే మీకుండే వాక్చాతుర్యానికి వేల మంది, లక్షల మందిని ఫాలోవర్స్ని తీసుకొని వస్తాం. ప్రభుపాదుల వారు చెప్పారు, నేను ఇక్కడ అడుక్కునేదానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను, జ్ఞానం ఇచ్చి మానవాళ్ళని కాపాడడానికి వచ్చాను. ఒక్కడివి అనుసరించిన నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను, కానీ నేను కాంప్రమైజ్ కాను. ఒక్కడు నా మిషన్ సక్సెస్ఫుల్ అయిందని. సో ప్రభుపాదుల వారిలో ఆ తపన ఉండింది. ఎంత సమయస్ఫూర్తి ప్రభుపాదులు. పెద్ద పెద్ద సైంటిస్టులు, వాళ్ళు నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు అందరూ వచ్చేవాళ్ళు. ప్రభుపాదుల వారిని ఒక్క ప్రశ్న అడిగితే ఆయన 100 సమాధానాలు చెప్పేవాళ్ళు, 100 యాంగిల్స్ ఉందని. వాడు కన్విన్స్ అవ్వాలా. ఒకసారి టొరంటోలో పెద్ద చర్చి, దాన్ని రాధాకృష్ణ టెంపుల్గా మార్చేశారు. ఆ రోజు రాధాకృష్ణ విగ్రహాలు ప్రతిష్ఠించాలన్నమాట. ఆయన ప్రభుపాదుల వారు వచ్చారు, అక్కడ ప్రెస్ అంతా వచ్చేసారు. మీరు ఇక్కడికి మత మార్పిడులకు వచ్చారా అన్నారు. ప్రభుపాదుల వారు చెప్పారు, నిజమైన మతాన్ని బోధించడానికి వచ్చాను. నిజమైన మతం అంటే మీ ఉద్దేశం ఏంటి? 3 పూట్ల నాకు రొట్టి స్వామి అని భగవంతుణ్ణి అడుక్కునేది మతం కాదు, ఏమీ అడగకుండా ప్రేమతో సేవించేది నిజమైన మతం, దాన్ని నేను బోధించడానికి వచ్చాను. మీ ఉద్దేశంలో జీసస్ క్రీస్తు గురించి మీ ఉద్దేశం ఏంటండి? ఆయన్ని మా గురువుగా భావిస్తాం.
వాళ్ళు ఏదో అనుకున్నారు, ఈయన ఏదేదో చెప్పేస్తాడు, మనం ఏదేదో రాసేయచ్చు, దాన్ని పెద్ద ఇష్యూ చేసేయచ్చు అని. ఆయన గురువుగా భావిస్తాం అన్నాడు. వాళ్ళు ఇంకేం మాట్లాడడానికి లేదు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ప్రభుపాదులు వారు చూశారు, ఆ చర్చిలో ఆల్టర్ ఏర్పాటు చేశారు. ఆ వెనకాల గోడకి ఇట్టున్నాడు ఈయన. ఎవరు? ఇట్టున్నాడు. అక్కడ రాధాకృష్ణ విగ్రహాలు పెడితే ఆ గోడకుండే ఆయన దగ్గర కాళ్ళ దగ్గరికి వస్తుంది, విగ్రహాలు అక్కడికి వస్తాయి. ప్రభుపాదులు వారు గంభీరంగా నడుచుకుంటూ వచ్చారు, చూశారు. చూసి ఆ క్రాస్ తీసేయండి అన్నారు, ఆ సిలువ తీసేయండి అన్నారు. ప్రెస్ వాళ్ళందరూ అరిగింటుకుంటు, మీరు చాలా కపటంగా ఉన్నారు, నిన్నేమో గురువు అన్నారు, ఈరోజు తీసేయమంటున్నారు, డూప్లిషియస్ నేచర్, కపటత్వం అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు మళ్ళా వాళ్ళు, నిన్నేమన్నాను, గురువు అన్నారు. అన్నానా అన్నా, అవును గురువు అన్నారు. నిజమైన శిష్యుడు ఎవరైనా గురువునట్టు సిలువ వేసుంటే చూసి తట్టుకోగలడా? నేను తట్టుకోలేను, తీసేయండి ఇమ్మీడియట్గా. ఆ ప్రెస్ వాళ్ళు కూడా పోయి దింపేశారు. ప్రెస్ వాళ్ళు కూడా పోయి దింపేశారు. అంటే అదే మనం కానుంటే చెమటలు పట్టేసి కంగారైపోయి ఏం చెప్పాలా ఏంటి ఏం తెలియదు. కానీ ప్రభుపాదులు వారు ఎంత సమయస్ఫూర్తి, ఎటువంటి వాడికి ఎటువంటి సమాధానం చెప్తే వాడు ఫినిష్. వ్యాసుల వారు ఎట్టాగా శక్తి ఆవేశ అవతారమో, శ్రీల ప్రభుపాదుల వారు కూడా భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారము. ఆయన జ్ఞాన సంపదతో పుట్టాడు వ్యాసుల వారిలాగా. ఈ ప్రపంచానికి ఆ జ్ఞాన వెలుగునిచ్చినటువంటి ఆచార్యులు ఆయన. సమయం ఎక్సలెంట్. తర్వాత ఆయన తపనంతా కూడా వైష్ణవునికి చక్కటి పారదర్శకమైనటువంటి నిదర్శన స్వరూపం ప్రభుపాదుల వారు. ఆయన హృదయంలో కరుణ ఉండింది. కరుణ. బృందావనంలో లాస్ట్ స్టేజ్లో ఆయన ఒక డోలీలాగా దాంట్లో కూర్చోబెట్టి ప్రదక్షిణ చేయించేవాళ్ళు బృందావనంలో. ఆయన అట్లా ప్రదక్షిణకి తీసుకొని వెళ్తుంటే ఒక భక్తుడికి కాలుకి ఏదో కట్టుకొని ఉన్నాడు. ఆయన ప్రభుపాదుల వారు పిలిచారు. పిలిచి ఆపమన్నారండి. వాళ్ళ డోలీ తీసుకుని ఆపమన్నారు. ఆ భక్తుని పిలిచారు, ఏమైంది అని. ఏదో ఈ వేడికి దానికి గడ్డలేసింది అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారండి, అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన బాగా ఔషధం మంచిది ఇస్తాడు, అది ఇది చెప్పాడు. ఈయన కండిషనే బాగాలేదు. ఆయన సలహా ఇచ్చాడు. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా ఆ భక్తుడు కనిపించాడు. మళ్ళా పిలిచి, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది? సో ప్రతి ఒక్క వ్యక్తి యోగక్షేమాలు కోరుకునేటువంటి వ్యక్తే నిజమైన వైష్ణవుడు. వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు. తర్వాత ట్రైనింగ్ కూడా కాంప్రమైజ్ ఉండేది కదా ఆయన ట్రైనింగ్లో. ఒకసారి ప్రభుపాదుల వారిని పరిక్రమ తీసుకొని వెళ్తూ ఉన్నారు. పట్టపగల లైట్ వెలుగుతూ ఉంది. ప్రభుపాదుల వారు ఆపేసి భక్తులు అన్నారు, కొన్ని నాకే కనిపిస్తాయి, మీకు కనపడవు అన్నారు. అప్పుడు శిష్యులు అన్నారు, అవును గురువుగారు, మీరు తత్వదర్శనలు మీకే కనిపిస్తాయి, మాకు కనపడవు అన్నారు. మళ్ళా ఇంకో రోజు, అన్నీ నాకే కనిపిస్తాయి, మీకు కనపడవు అన్నారు. అవునవును గురువుగారు, నిన్న కూడా చెప్పారు, మీరు తత్వదర్శనలు మీకే కనిపిస్తాయి, నాకు కనపడవు. మళ్ళా ప్రభుపాదుల వారు 3వ రోజు అంటే, ఎస్ ప్రభుపాద్,
యు ఆర్ ట్రాన్సెండెంటల్, యూ కెన్ సీ, వీ క్యాన్ సీ. అప్పుడు ప్రభుపాద, వాట్ నాన్ సెన్స్, డే టైమ్ లైట్ ఈస్ బర్నింగ్, యూ కాంట్ సీ దట్, యూ డోంట్ రిక్వైర్ ట్రాన్సెండెంటల్ విజన్ ఫర్ దట్. దానికేమి పట్టపగల లైట్ వెలుగుతా ఉంది, ఆపేయాలి కదా, కరెంట్ వేస్ట్, ఏం దానికి దివ్య దృష్టి ఉండాలా, ఏం కనపడని. షాండిలైర్లో కూడా బూజు ఉంది, నాకే కనిపిస్తుంది, నీకు కనపట్లేదు, కొంచెం తుడిచేయడు దాన్ని. సో ఒక్కోసారి ప్రతిదీ ఒకసారి ప్రభుపాదుల వారు వర్షాకాలం ఆయన కీర్తన చేస్తూ ఉన్నారు. ఆ లైట్ చుట్టూ ఈ పురుగులు ఉంటాయి కదా, వర్షాకాలంలో వస్తాయి, అవి తిరుగుతూ ఉన్నాయి. ప్రభుపాదుల వారు అట్లా చూస్తూ ఉన్నారు. ఆయన డివోటీస్ వచ్చి, ఏంటి ప్రభుపాద ఎప్పుడు చూడనట్టు ఆ యొక్క పురుగులను అట్ట చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, భగవంతుడి యొక్క క్రియేషన్ చూడు, కొన్ని వందల పురుగులు ఆ లైట్ చుట్టూ ఎంత వేగంగా తిరుగుతున్నాయి, కానీ ఒక్కొక్కటి క్రాష్ అవ్వట్లేదు, కొట్టుకోవట్లేదు, అది గుద్దేసుకోవట్లేదు. మనం 2-3 విమానాలు తయారు చేస్తే అవి ఒకదాన్ని ఒకటి గుద్దుకొని పడిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో భగవంతుడి క్రియేషన్ చూడు, అవి తిరుగుతూ ఉన్నాయి, అవి ఒకటి గుద్దుకోవట్లేదు. అంటే ఆయన, చాలామంది అడుగుతారు కదా, మీరు భగవంతుడిని చూస్తున్నారా, చూడగలరా, చూస్తారా? ప్రభుపాదుల వారు అన్నారు, చూడకుండా ఎట్ట ఉండగలమన్నారు. అంటే ఒక తత్వదర్శనుడైనటువంటి ఒక శుద్ధ భక్తుడు ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. ప్రతి దాంట్లో ఆ పురుగులు తిరుగుతూ ఉంటే ఒకదానొకటి గుద్దుకోలేదంటే, చూడు భగవంతుని యొక్క క్రియేషన్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, అది భగవంతుని చూడటమే, అది భగవంతుని చూడటమే. ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఆ శక్తి ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తూ ఉన్నారు, భగవంతుడు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలు కూడా ఆ పరమాత్మ లోపల కూర్చొని ఒక్కొక్కటి అందికపోతే రాదు కదా, రాదు. అది ఆయన ఒక టాపిక్ తర్వాత ఇంకోటి ఏంటి, మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, జ్ఞాపక శక్తి ఆయన ఇవ్వాలా, ఇవ్వకపోతే ఆ ఫ్లో రాదు. సో అందుకని మనం మొట్టమొదట ఏంటి అంటే, ఆ భగవంతుణ్ణి సర్వత్రా చూడగలిగినటువంటి వ్యక్తులతోటి సాంగత్యం చేయాలా.